హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. దివ్యాంగులకు ఇదే గాన జరిగితే ఇదొక మంచి శుభవార్త. వాళ్ళకు మరో అవకాశం ఉన్నట్లవుతుంది. సో, అదేందంటే చిత్తూరు జిల్లాలో పోయిన శుక్రవారం కొంతమంది దివ్యాంగులు, వాళ్ళకి సంబంధించిన యూనియన్ నేతలు నేరుగా వెళ్లి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అంటే ఎందుకు గతంలో అంటే రీఅసెస్మెంట్‌లు జరిగినాయి. దాని తర్వాత పింఛన్లన్నీ గూడా అంటే ఈ సదరన్ సర్టిఫికేట్‌లు శాతం తగ్గిచ్చేశారని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోసారి అప్పీల్‌కి ప్రభుత్వం అప్పుడు గడువిచ్చింది. నెల రోజుల పాటు కూడా అవకాశం ఇచ్చింది. ఆ సందర్భంగా చాలామంది అప్పీల్ చేసుకోలేదు. అప్పీల్‌కి అవకాశం ఇచ్చినా గూడా వాళ్ళు అప్పీల్ చేసుకోలేదు. కొంతమంది సచివాలయాల సిబ్బంది, అదేవిధంగా కొంతమంది దగ్గర ఎంపీడీఓ కార్యాలయం వద్ద అక్కడికి వెళ్ళి కూడా ఇచ్చినా కూడా అక్కడ వాళ్ళు నోటీస్ చేసినా కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ దాన్ని అప్లోడ్ చేయకపోవన కారణంగా చాలామంది ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక చిత్తూరు జిల్లాలోనే కాదు, అన్ని జిల్లాల్లో కూడా ఈ రకంగా వ్యవహారమే నడిచింది. అంటే ఏమని కొంతమందికి 15,000 నుంచి కూడా 6,000 రూపాయలకు కుదించేశారు. మీకు పర్సంటేజ్ తగ్గింది కాబట్టి మీకు అంటే ప్రస్తుతానికి పింఛన్ వస్తా ఉంది కదా, ఎలిజిబిలిటీ లిస్ట్లోనే ఉన్నారు కదా, 15,000 నుంచి 6,000 కదా తగ్గింది, కాబట్టి మీలాంటి వాళ్ళ దగ్గర మేము తీసుకోమంటూ కూడా కొంతమందికి తిప్పి పంపడం, ఇట్లా గందరగోళంగా సృష్టించారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్. ఇవన్నీ కూడా నిజమైన లబ్ధిదారులకి శాపంగా మారాయి. అందువల్ల పోయిన వారం కొంతమంది ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి యూనియన్ నేతలు వీళ్ళందరూ కూడా కొంతమంది వాళ్ళ దివ్యాంగులకు జరిగినటువంటి నష్టం జరిగిపోతుందనే ఉద్దేశంతో నేరుగా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. అందులో ప్రధానంగా ఏపీ దివ్యాంగుల సంఘాలకు సంబంధించిన జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ కొనతాల చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా కొంతమంది కలవడం జరిగింది. సార్, ఇట్లా రిక్వెస్ట్గా వీళ్ళు ఈ విధంగా గతంలో ఈ విధంగా ఈ అప్పీలుకు చేసుకునే సందర్భంలో ఈ అవకాశం కోల్పోయారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం, పూతలపుట్టు ఐరాల మండలానికి సంబంధించి మదిగోళంకు సంబంధించి సచివాలయంలో పరిధిలో గోవింద గౌడ్ అనేటటువంటి ఆయనకి ప్రమాదశాత్తు ఒక కాలు ఆయనకు పోయింది. సో కుడికాలు ఆయనకి 15,000 పింఛను వస్తూ ఉండేది. అలాంటిది అతనికి కంప్లీట్గా పర్సంటేజ్ తగ్గించేసిన కారణంగా అతనికి పింఛను కూడా తగ్గిపోవడం జరిగింది. అయితే అప్పీల్ చేసుకునే సందర్భంలో ఆయన లోకల్గా ఉన్నటువంటి ఆ సచివాలయం కార్యాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళు తీసుకోలేదు. ఎందుకు, ఇందాక మనం చెప్పుకున్నట్లు 15,000 నుంచి 6,000 రూపాయలు పింఛన్ తగ్గిందే తప్ప మీకు పింఛన్ రద్దు కాలేదు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోలేదు. కానీ అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరు అప్పీల్కి వచ్చినా మీరు ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా బాధితులకు అందరికీ కూడా న్యాయం చేద్దామనే ఉద్దేశంతో అప్పీల్ చేసుకోండి అని చెప్పింది. కానీ కార్యాలయాల సిబ్బంది, ఎంపీడీఓ ఆఫీసుల్లో కావచ్చు, సచివాలయాల స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరూ నిర్లక్ష్యపూరితంగా ఇలాంటి అభాగ్యులు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు, అనర్హులయ్యే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో అందువల్ల కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వీళ్ళతో పాటు మరికొంతమంది చిత్తూరు కలెక్టర్ గారు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉంటే ఖచ్చితంగా అందరూ రండి, వాళ్ళకందరికీ కూడా మరోసారి మనం అవకాశం కల్పిద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన గడువు అయిపోయినప్పటికీ కూడా, గవర్నమెంట్ ఇచ్చిన గడువు నెల రోజులే, అప్పుడు అయిపోయింది. కానీ ఇప్పుడు ఆన్లైన్ చేసుకునే అవకాశం లేదు, అప్పీల్ చేసుకునే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఒక మంచి మనసుతో చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆయన దివ్యాంగులకు న్యాయం చేద్దాం, 100% చేద్దాం. అంటే ఒకవేళ నేను ప్రభుత్వం ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు అందరికీ కూడా న్యాయం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా. అలాంటి వాళ్ళు ఎవరున్నా, నిజమైన లబ్ధిదారులు ఎవరున్నా మీరందరూ వచ్చి మరోసారి మీరు అప్పీల్కి అర్జీ నా దగ్గరే మీరు పెట్టుకోండి అన్నట్టు కూడా ఆయన చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మరో 2 రోజుల్లో వాళ్ళు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇలాంటి బాధితులు ఎవరైతే ఉంటారో, అంటే మనము అప్పీలుకు అవకాశం ఉన్నప్పుడు అప్పీల్ చేసుకోలేకుండా అంటే ఒకవేళ ఏదైనా కారణాలతో గమ్మున అయిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అప్పీల్కి మీరు అర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా ఆ సచివాలయాల సిబ్బంది లేదంటే ఎంపీడీఓ ఆఫీసుల వద్ద వాళ్ళు, అంటే ఇక్కడ చూడండి గోవింద్ గౌడ్కి ఆయన లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు సైన్ చేసి ఇచ్చినప్పటికీ కూడా, అంటే ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా సంబంధించినటువంటి స్టాఫ్ దాన్ని అప్పీల్కు అప్లికేషన్ అప్లోడ్ చేయలేదు అని అంటే
ప్రభుత్వ యంత్రాంగంలో ప్రభుత్వ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు చూడండి. అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే దివ్యాంగులకు సంబంధించి వాళ్ళ జీవితం ఇది, పెన్షన్లే వాళ్ళకి జీవితం. నెల నెల పెన్షన్లు రాకపోతే వాళ్ళు తీవ్రమైనటువంటి దుర్భర జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందువల్ల పింఛన్లు దివ్యాంగులు తీసేయాలనే ఆలోచన ఎక్కడ ప్రభుత్వానికి లేదు. ఇలాంటి వారి కారణంగా నిజమైనటువంటి లబ్ధిదారులందరూ కూడా ఇవాళ అనర్హులయ్యే ప్రమాదం అయితే ఉంది. అందువల్లనే 1కి 2 సార్లు 1కి 10 సార్లు ఆలోచించి దివ్యాంగుల విషయంలో ఆచితూచి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వాధినేత ఇన్ని వేల కోట్ల రూపాయలు మనం ప్రజలకు ఇస్తున్నాం, దివ్యాంగులకు ఇచ్చే డబ్బు పెద్ద సమస్యే కాదు, కానీ అనర్హులకు మాత్రం అది అట్లా వెళ్ళకూడదు, ప్రజాధనం వృధా అవుతుందనే ఉద్దేశంతోనే నిజమైన లబ్ధిదారులకు అందరికీ కూడా ఇవ్వాలనే ఆలోచనతో దీన్ని రీఅసెస్మెంట్ చేయమన్నారు. అంతే తప్ప ఏదో డబ్బులు తగ్గించుకోవాలనే ఉద్దేశం కానీ, లేకపోతే డబ్బులు ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చాలా అందువల్ల దివ్యాంగులకు పింఛన్లు తీసేయాలనే ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు. ఈ విషయంలో మరోసారి నేను స్పష్టం చేస్తాను. సో ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా ఏంటంటే చిత్తూరు కలెక్టర్ గారు ఒక మంచి సహృదయంతో దివ్యాంగులకు సంబంధించి ఆయన వీళ్ళందరినీ కూడా ఎలాంటి అప్పీల్ చేసుకొని వాళ్ళు ఎవరున్నా కూడా సరే మీరందరూ రండి, నేను మీకు అవకాశం కల్పిస్తానంటూ కూడా ఆయన కూడా హామీ ఇవ్వడం, ముందుగా ఆయనకి సెల్యూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు వాళ్ళు అంటే వీళ్ళు డిమాండ్ కాదు కానీ బట్ వాళ్ళు విన్నవించుకునేది కూడా అంటే ఇలాంటి పరిస్థితులే తిరుపతి జిల్లా కానీ అదేవిధంగా ఇట్లా అన్నమయ్య జిల్లా ఇట్లా రాయలసీమ జిల్లాలో స్టేట్ పూర్తిగా కూడా ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు గారు కూడా వాళ్ళు కూడా మా పైన ఒక పెద్ద మనసుతో ఎవరైనా సరే అప్పట్లో ఆ నెల రోజుల్లో ఈ అపీల్ చేసుకొని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మరోసారి అవకాశం కల్పించండి. మరోవైపు ఇట్లా ఒకవేళ అపీల్ చేసుకొని వాళ్ళు అర్జీ ఇచ్చేసిపోయినప్పటికీ కూడా సచివాలయాల సిబ్బంది, ఎంపీడీఓ, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళు ఎవరైనా సరే అది అప్లోడ్ చేయకపోయినట్టే అలాంటి వారికి కూడా మరోసారి అవకాశం కల్పించండి అంటూ కూడా వాళ్ళు విన్నపాలు పెట్టుకుంటున్నారు. సో దీనిపైన మాత్రం ప్రభుత్వ యంత్రాంగం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకి కానీ మరోసారి అపీల్ చేసుకునే అవకాశం కానీ ఇస్తే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అపీల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్పుడు తెలిసిపోతుంది నిజమైన లబ్ధిదారులు ఎవరు, అంటే మిగిలినటువంటి అంటే ఈ నకిలీకి సంబంధించి అంటే మిగిలినటువంటి అంటే ఫేక్తో సదరన్ సర్టిఫికెట్లు పొంది ఎవరైతే ఈ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు ఎవరు అనేది ఖచ్చితంగా స్పష్టంగా తెలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మన చిత్తూరు కలెక్టర్ గారు ఆయన చెప్పిన అంటే వీళ్ళకి హామీ ఇచ్చింది ఏమిరా అంటే ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులందరూ ఈ అపీల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేరుగా నన్నే కలవండి, ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ జరుగుతుంది, అక్కడ పోయి వీళ్ళు కలవచ్చు. ఒకవేళ ఆ రోజు దాటిపోయినప్పటికీ కూడా మిగిలిన రోజుల్లో సాయంత్రం సమయంలో ఒక 4 గంటలకు 5 గంటలకు నేరుగా కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్ళి ఆయన ఛాంబర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది కలెక్టర్ గారిని కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరెవరూ ఆందోళన చెందొద్దండి. ఖచ్చితంగా దివ్యాంగులకు సంబంధించి ఈ అప్పీల్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నానంటూ కూడా ఆయన కలెక్టర్ గారు చెప్పినట్లు వీళ్ళు దివ్యాంగులు చెప్తున్నారు. సో నిజంగా ఇది ఒక మంచి శుభపరిణామం. నిజంగా ఇది గాన అన్ని జిల్లాల్లో కానీ జరిగితే గాన దివ్యాంగులకు సంబంధించి నిజమైనటువంటి లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికి చాలామంది అప్పీల్ అంటే అప్పీల్ కూడా అప్పుడు ఎందుకు చేసుకోలేదంటే నాకున్నటువంటి సమాచారం అప్పట్లో కొంచెం గందరగోళం ఏర్పడిందండి. ఎందుకంటే పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాలు ఎట్లా ఉంటుందంటే కొంచెము ఈ పింఛన్ల విషయంలో మీరు పోయి అప్పీల్ చేసుకుంటే మీరే దొంగ అని ప్రభుత్వ అధికారులు గుర్తిస్తారు అనే ఫీలింగు. కాబట్టి మీరు ఎవరు అప్లై చేసుకోబాకండి, మీరు ఇళ్ళకానే ఉండండి. దానివల్ల ఏమవుతుందిరా అంటే ఇది పెద్ద ఎత్తున ఇష్యూ అవుతుంది కాబట్టి అందరికీ పింఛన్లు ఇస్తూ ఉంటారు అని వాళ్ళు మిస్గైడ్ చేయడం జరిగింది. కొంతమంది అప్పీల్ చేసుకుంటే ఏదైనా సరే ప్రమాదం వస్తుందేమో, సరే ఎన్ని రోజులు వస్తుందో రాని చూద్దాంలే, దాని తర్వాత ఇంకోసారి అవకాశం ఇస్తారు కదా అని దీంతో గమ్మునైపోయారు. ఇట్లా వాళ్ళ కన్ఫ్యూజన్లో అప్పీల్ చేసుకోలేదు అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా ఇలా జరుగుతాయి. దీనిపైన పూర్తిగా మనం అప్పీల్ చేసుకుంటేనే, నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, మీరు అప్పీల్ చేసుకోండి. ఆ అప్పీల్ అదేవిధంగానే ఇప్పుడు ఈ అసెస్మెంట్లో భాగంగా హెల్త్ సెంటర్ల వద్ద చాలామంది వెళ్ళడం లేదు. ఖచ్చితంగా అందరూ వెళ్ళండి, వెళ్తేనే మీకు న్యాయం జరుగుతుంది. వెళ్లకుండా మీరు ఇండ్ల కాడ కూర్చుంటే ఏదో సమస్యలు ఏదో అని చెప్పి ఉండిపోతే అది మీ తప్పు అవుతుంది. నోటీసులు రాలేదన్నారు, నోటీసులు రాకపోతే నోటీసులు నేరుగా పోయి సచివాలయాల స్టాఫ్ను కూడా అడగండి, నిలదీయండి, లేదా ఉన్నతాధికారులను పోయి కలవండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ప్రాంతంలో కూడా నోటీసులు అందరికీ వాళ్ళ అంటే లాగిన్స్కి వచ్చేసినాయి. సచివాలయ స్టాఫ్కి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లకు వచ్చేసినాయి.
బట్ మీరు ఎందుకు భయపడతారు? మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ పోయి మీరు నోటీసులు అడగండి. రీఅసెస్మెంట్ పెట్టుకున్న వాళ్ళు అంటే ఈ ఏదైతే మీరు ఈ హెల్త్ చెకప్లు మరోసారి మేము చేసుకుంటామంటూ కూడా ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో వాళ్ళకందరికీ కూడా నోటీసులు వచ్చి ఉంటాయి. రాని వాళ్ళ పరిస్థితి మాత్రం ఈ రకంగా ప్రభుత్వ అంతరాంగం ఆలోచన చేస్తూ ఉంది. చిత్తూరు కలెక్టర్ గారు ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి వీళ్ళకందరికీ కూడా ఒక మంచి చేద్దాము, వాళ్ళు అంటే దీర్ఘకాలికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం అంటే నిజమైన లబ్ధిదారికి ఒక న్యాయం చేద్దామనే ఆలోచనతో ఆయన ఒక ముందడుగు వేసినట్లు తెలుస్తూ ఉంది. సో మంచి పరిణామం ఇది అన్ని జిల్లాల్లో కూడా మరోసారి వాళ్ళకందరికీ కూడా మరోసారి అపీల్ చేసుకోవడానికి మరోసారి కానీ అవకాశం ఇస్తే అప్పుడు దాని తర్వాత తేలుతుంది ఖచ్చితంగా ఎవరు అంటే ఆ అపీల్కి కూడా కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళు అర్జీలు పెట్టుకోకుండా ఎవరైతే ఉంటారో అప్పుడు తెలిసిపోతుంది ఖచ్చితంగా ఎవరు దీంట్లో అంటే ఎవరు ఈ అంటే దొంగ సర్టిఫికెట్లో అంటే రకరకాలుగా సదరన్ సర్టిఫికెట్ తెచ్చి పెట్టుకొని పింఛన్లు తీసుకుంటున్నారో అప్పుడు కూడా తెలిసే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళే దివ్యాంగులే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చేతులెత్తి నమస్కారం పెడుతున్నారు, చేతులెత్తి విన్నవించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు అపీల్కు మరోసారి అన్ని జిల్లాల్లో కూడా అవకాశం కల్పించండి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఈ వర్షాలు అయిపోయిన తర్వాత ఏ విధంగా దీన్ని తీసుకెళ్తారో, అదేవిధంగానే ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా దీనిపైన ఎటువంటి స్పష్టత ఇస్తారు.